సో ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మనిషి యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగాడు. ప్రపంచంలో ఏ గురువుల్ని కలవాలని మనిషి అనుకుంటాడో అందరినీ కలిశాడు. వాళ్ళ సమక్షంలో ఉన్నాడు. ఒక 15 ఏళ్ళ నుంచి ఎవరిని కలవలేదు. హఠాత్తుగా నన్ను చూసినప్పుడు ఏమో హాయిగా అనిపించి నేను వచ్చి కలిశాడు. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్, కార్డియల్, హెల్దీ. అంటే ఉత్తేజభరితంగా ఉండదు, ఉద్వేగభరితంగా ఉంటుంది. చూడండి, మన ఇద్దరం పైనే ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో. చెప్పండి, ఏదో చెప్తున్నారు. 17 సంవత్సరాల నుంచి నాకు ఒక నాస్తికత్వం పట్టుకుంది. నాస్తికత్వం, ఈశ్వరుడు నుంచి తిరగబడ్డారని. అంటే ఎవరన్నా అంటించిరా మీకే పట్టుకుందా? చూసిన లోకంలో అచ్చా, ఒకడు అట్లా ఉన్నాడు, కాళ్ళు లేకుంటున్నాడు, గండు లేకుంటున్నాడు, చెవులు లేవు, మూతి లేదు, ఒక ధనవంతుడు, ఒక పేదవంతుడు, అనేక రకాల విభేదాలు, వైవిధ్యాలు ఉన్నాయి. ఎందుకు సృష్టించిన వాడు? ఆ ప్రశ్నలోనే ఉంది చిక్కంతా. అయితే ఎందుకు సృష్టించిండు? సృష్టించింది వాడిని, వాని కర్మపరానికి. మరి కరుణ అనేది ఏమున్నది? కరుణ. అచ్చా, వానికి కరుణ లేదా? పోనీ నీకు కరుణ లేదు, నాకైతుంది. వాడిని చూసి ఒలవలో ఏడుపు వస్తున్నావు, నీకు ఏడుపు రాదురా? ఓకే, ఇట్లా సాగేది. ఇప్పుడు ఎక్కడుంది అది? తర్వాత చెలం గారితో, చెలం సాహిత్యంతో కొంచెం కలిసారా చెల్లండి? క్యా బాత్. చెలం సాహిత్యంతో కొంచెం పరిచయం. ఆయన కలవలేదు ముందుగా, తర్వాత కలిసి ఆయన రచనలు చదివి ఇంకా ఇదైపోయింది. నేను కూడా రైటర్ కావాలనుకున్నాను. అయితే ఒక కథ కూడా రాసిన, అభిసారికలు వచ్చింది 64లో. చాలా పాత కథ. ల్యాండ్ రషీదర్లో రాసిన. నా పేరే పెట్టుకున్నాను, మనకు తెలిసిన వాళ్ళ పేరే పెట్టి. అదే దీపావళి సంచికలు వేసింది వాళ్ళు. ఆ రోజు నాకు ఇంటిమేట్ చేయలేదు వాళ్ళు, ఇట్లుందని. నేను ఏదో పాత పుస్తకాలు దూరాడుతుంటే అంటే దొరికింది 2-3 నెలల తర్వాత. అప్పుడు ఎట్లా అయినట్టుగా నేను ఉన్నదే చిన్న ఇటు ఆకాశం తగులుతున్నా, క్లౌడ్ 9 ఎక్స్టేటిక్ అయిపోయిన పూర్తిగా. ఓ చాలా ఇక అట్లా జరిగిన తర్వాత ఇక ఆయన తర్వాత భగవాన్ స్మృతులను ఒకటి రాశాడు ఆయన, తెలంగాణ రాశారు. అది చూసిన తర్వాత ఫోటో చూసిన ఇక నాకు అనిపించింది, అది ఏంటనే చాలా డేంజర్ ఉన్నాడు ఈయన, నన్ను మూర్తిగా చేంజ్ చేసేస్తున్నాడు. అంటే ఈయన పోయింది కదా ఆడికి. అవును, చింతా దీక్షితులు ఎంబడి పోయిండు. అవును, చింతా దీక్షితులు ఇలా కొడుకు కవి కూడా తెలుసు కదా. తెలుసు. అయితే పోయిండు. ఎందుకు ఆయన చూసి నాకు అనిపించింది, అరే ఇది ఏదో ఉన్నది, ఎందుకు జరిగిన పైలే. అప్పుడు నారాయణ కూడా దీపక్ టాకీస్ అవతల పోలే. నేను ఏ ప్రదేశాలు తెలియదు మాకు. నెలకు ఒకసారి సినిమాకు పర్మిషన్ ఇద్దరు పోతుంటుంది. అప్పుడే రుచి ఉండేవన్నీ. ఒక్కోసారి 2 సినిమాలు చూస్తుంటాం. అయితే ఎట్లా బాగా లైబ్రరీ పోయి, స్టేట్ లైబ్రరీలో పోయి పొద్దున్న మధ్యాహ్నం పోయి సాయంత్రం దాకా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏదో పెద్ద మీద వస్తుంటే అంత ప్రపంచం అంతా నా దగ్గరనే ఉందన్నట్టు. అట్లా జరిగితే అక్కడ అన్నీ నేను ఒకటి బుక్ చూస్తుండేది, జ్ఞానవష్టం అని ఉండే ఒకటి. ఫస్ట్ లేదు అప్పుడు కాదు, భగవాన్ దగ్గర పోయినాక వచ్చినాక. అప్పుడు అందులోకెళ్ళి ఒకటి కింద పడ్డది ఒక బుక్. అందులో అన్ని ఆశ్రమాలది ఉన్నాయి. తిరువన్నామలై ఉన్నది. అదే తిరువన్నామలై అంట. ఇంటికి వచ్చిన మామూలు కుటుంబం మాది అప్పుడు, చాలా మామూలు కుటుంబం. అమ్మ నేను తిరుపతి కూర్చున్నా, ఇట్లా మా దోస్తులు పోయిరారా అని. అయితే ఆమె దగ్గర ఉన్న 70-80 రూపాయలు ఉంటే ఇంకా దగ్గర నడుకొని 100 రూపాయలు ఇచ్చింది. 100 రూపాయలు తీసుకొని తిరుమల పోదామని స్టేషన్ పోయినా. తిరుమల అంటే ఓడు తెలిపడు. ఇక చాలా మందిని అడగంగా ఒక తమిళుడు
తిరువన్నామల నీ మద్రాస్ పోయి అక్కడ నుంచి పో. అప్పుడు హిందీ డౌన్ నడుస్తుంది. అచ్చా అట్లా అడిగితే మద్రాస్ ఉన్నదంటే పోతాండి. అది ప్యాసింజరా ఏందో ఎన్నో. ఒక రాత్రి అయిపోయింది, దినం అయిపోయింది, మళ్ళీ రాత్రి అయింది, 12 అయింది. అప్పుడు అక్కడ మద్రాసులో ఫెనాటిక్స్ ఉన్నారు. హిందీ ఏమి లేవు, ఇంగ్లీష్లో కూడా ఏమి లేవు, అంత తమిళ్. అప్పుడు 67 డిసెంబర్. నేను ట్రయల్ దిగంగానే ఇక అక్కడిక్కడ చూసి ఆడొక నల్ల ఉన్నది. నల్ల ఉంటే నల్ల నీళ్ళు తాగుతుంది. ఒకటి చూసి దొరికిన బకరగాడ, అది సముద్రం నీళ్ళు. అది ఎక్కడి నుంచి వచ్చినావు అట్లా? హైదరాబాద్ నుంచి వచ్చిన. అరే నాకు సెలెక్ట్ టాకేసిన మామూలు మా చుట్టాలు అదే మా సెలెక్ట్ టాకేస్ అంటే బొల్లారంలో మా చెల్లె కూడా ఉంటుంది. ఇక అంతా మాట్లాడు. ఆడొక 20 రూపాయలు కొట్టేసి ఈయనే ఉండు, నా దగ్గర చేంజ్ లేదు, నేను పూలు తెచ్చుకుంటాను, పూల మార్కెట్ ఉంటాను. పూలు అయితే రాలేదు. 80 రూపాయలే ఉండే. కానీ 80 రూపాయలు అంతా తిరిగి వచ్చినాం. ఇప్పుడు 67. ఇక 80 రూపాయలు ఒక ఆమె 5 రూపాయలు ఇచ్చేది, ఉండేలేమని. సరే సరే అనుకోకుండా అప్పుడు నాస్తికత్వం నుంచి ఇంకా ఆస్తికత్వం కాదు, ఇంకా బార్డర్ మీద సంధ్యా సమయం అది. ఇక అప్పుడు ఇక పోయినా. ఆడు బస్ మాత్రం చూపెట్టిపోయినావు, ఈ బస్ ఎక్కను. ఆ బస్ ఎక్కి పోయినావు. 12:30 అవుతుంది. అప్పుడు ఆశ్రమం పోతే వాళ్ళు ఇప్పుడు వచ్చింది, మరి ఎట్లా ఉంటారు రొట్టెలు గిట్టెలు చేసుకుని బట్ట బ్యాగ్ ఉండే రొట్టెలు కట్టించిందమ్మా. పొద్దుగాలు రాగలవా, పొద్దున్న రాగలవా అన్నారు. వస్తా. ఇంత ధైర్యం, వస్తాను. ఎక్కడ పోతున్నా తెలియదు. పక్క పోతుంటే అక్కడ శేషాద్రి ఆశ్రమం. శేషాద్రి ఆశ్రమం అని నాకు తెలియదు. శేషాద్రి స్వామి ఆయన ఆశ్రమం అది. సరే అని చెప్పి అక్కడ పోతుంటే భజన అవుతుంది. అట్లా ఒక ఆయన కుంటాయన పూజ చేస్తాడు. అక్కడిక్కడ కూకున్న ప్రసాదం పెట్టినప్పుడు చూసిండు. తెలుగు ఆయన అది తెలుగు దొరికింది. ఎక్కడి నుంచి వచ్చినంటే హైదరాబాద్ నుంచి. నాలుగు హైదరాబాద్ అనగానే జర ఎక్కడ అనిపించింది అలా ఓల్డ్ స్ట్రీట్ నట్టు ఇంకా ఇది. సరే అని చెప్పి ఇక ఆడ అన్నం తిన్నా నా జరుగుతున్నట్టు తిన్నా అన్న. ప్రసాదం పెట్టండి. ఏం చెప్పను, రమణాశ్రమంకి వచ్చినావా అన్నాడు. నేను అడగలేదు. అవును స్వామి అన్న. పొద్దున్న లేచిపోదు ఇక్కడ పండుకున్నాను. అడగను పొద్దున్న పోయినా. పొద్దున్న పెడితే అప్పుడు డార్మెట్రీ ఉండే లోపల పెద్దది స్థలం ఇచ్చారు. ఇక నేను అనుకున్నాను పెద్ద స్టాచ్యూ గిట్ట ఏం లేదు, మామూలు స్టాచ్యూ ఉంటే. ఇక అక్కడ పోయి చాలా ఇది అయిపోయింది. తర్వాత కొండ మీదకి ఎక్కి దిగేటప్పుడు చాలా దుఃఖం అనిపించింది. ఒక పాట పాడ్డా, మా ముజాఫర్ ఆంచల్ మే చుపాలే. ఆ పాట వచ్చింది ఎందుకు? ఏం పాట అది? మా ముజాఫర్ ఆంచల్ మే చుపాలే అనేది మంచి పాట. హిందీ సాంగ్. ఇక ఆడికెళ్ళి కిందిగా చల్లగా మీద పోయి కింది దిగి చల్లగా అయింది. ఒక ఆయన వెంకటరత్నం అని సాధువు చూసి అన్నాడు, పోయినా ఏం స్వామి ఏమో ఎక్కడి నుంచి? హైదరాబాద్. అరే నేను కూడా హైదరాబాద్ వచ్చిన, నేజం తప్పటి వచ్చిన, ఇక్కడనే ఉండిపోయినా. తిన్నవా అన్నాడు. అప్పుడు ఎప్పుడు భోజనం అవుతుందో అక్కడ హాస్టల్లో తెలియదు. నేను బయట ఏదో తినేస్తుంటే చేస్తారు. తిన్నా స్వామి అంటే నా కుట్టిరం తీసుకుని ఏదో హనుమాన్ చాలీసాలు చదివేటప్పుడు బాగానే అనిపించింది, మంచిగా అనిపించింది హనుమాన్ చాలీసా. ఇక చదివి చేసి ఎట్లా వచ్చినాను అంటే చలం సాహిత్యం వల్ల వచ్చినాను. ఇక్కడే ఉన్నారు చలం అంటే. అవును తెలుస్తాం. ఇప్పుడు చలం గారికి వచ్చినావు కదా ఆయన మర్చిపో అయిపోయింది అంటే ఎట్లా మరుస్తే నేను అనుకున్న మనిషి మంచి. ఆడికెళ్ళి చలం గారికి మీదకి పోయి ఏడ్చి వచ్చి చల్లగా అయిపోయింది బాడీ అంతా. మీదకి వచ్చి పోయినా రమణస్థానం ఆయన ఉండే. ఆడికి పోయి అలా ఆయన చైర్ మీద వీల్ చైర్ మీద కూర్చున్నాను. అదే మనిషి అయిపోయినప్పుడు నమస్కారం అండి చలం గారు కదా అంటే అవును రండి ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్. అంతటా లోపలికి వెళ్ళి
అక్కడ ఏ విండోస్ లేవు ఏమి లేవు. లోపలికి వెళ్ళి ఒక తలుపు తెరుచుకొని ఒక అమ్మాయి వచ్చి మేము రమ్మంటున్నారు అమ్మగారు అంటూ షో గారు రమ్మంటున్నారు పోండి అంటే సౌరీస్ కొట్టారా ఆమె చెక్కది ఒకటి దాని ఎంత పెద్దది ఉంది ఎంత పెద్దది దాని మీద ధ్యానం చేసుకుంటూ ఉన్నది చూసి కూర్చోమని కూర్చున్నా. అయ్యో ఆమె కళ్ళల్లో చూస్తుంది, నేను ఆమె అట్లనే చూస్తున్నా, నీళ్ళు పోతా ఉన్నాయి అట్లనే చూస్తున్నా. కొంచెంసేపు అయినాక కొంచెం సేపు అయ్యిండొచ్చు కానీ నాకు చాలాసేపు అనిపించింది. సరే వచ్చేస్తా. నాకు అంత తెలియదు కదా, నాకు దీక్షలు అని తెలియదు, ఏమీ తెలియదు దీని గురించి. అప్పుడు ఫ్రెష్గా వచ్చిన, ఆయనే లాక్కపోయింది అనుకోరాదు. సరే అని ఇక ఆడికెళ్ళి ఇక ఆమె తెలంగాణ వచ్చి ఇక్కడ పడుకొని వచ్చి అన్నాడు. 3 రోజులు ఇక్కడ బయట తినేసిపోతుంటే తర్వాత ఇక్కడే తినంటే 3-4 రోజులు అక్కడనే ఉన్నా రమణ స్థానంలో. పొద్దున్న పోతుంటే సాయంత్రం వస్తుంటే ఇక అట్లా పరిచయం మీద ఆలోచన నాకు. అది స్టోరీస్ తోటి రోజు భజన చేస్తున్నాను. నాకు భజన అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండే. మా ఇంట్లో 40 సంవత్సరాలు దర్శనం భజన ఇక ఏదో పోతుండేటి. అట్లా ర్యాండమ్ ఉంటుంది దాన్ని, పర్వాలేదు. ఇక అట్లా వచ్చినాక ఇక ఏదో ఇంత తినడం, లోపల పడుకోవడము, లోపల ధ్యానం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒకరు అన్నారు అన్నమాట, తిరుపతి నుంచి పోతే బాగుంటుంది, మీరు మద్రాస్ స్టాల్ ఇదవుతుందంటే. అరే తిరుపతి అనగానే జ్ఞాపకం వచ్చింది, అమ్మకు తిరుపతి అని చెప్పిన కదా, చూద్దాం అని తిరుపతి నడుచుకుంటే వెళ్ళిపోయినా మీదకి. అక్కడ చాలా ఋషులు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టు నాకు భయం. అంటే నా ప్రశ్న ఏంటంటే అరుణాచలం పోవడం వల్ల ఏం పర్సీవ్ చేసారు మీరు? అంటే వాట్ ఈజ్ ఇట్? కథ ఉంది, ఉండనివ్వండి. అది ఏది కావాలనో అది కొంచెం అంటే క్లారిటీ లేకుండా కానీ దొరికింది. ఆమె దీక్ష ఇచ్చింది కదా, సౌరీస్ ఇచ్చింది కదా, అంతకుముందు నాకేం తెలియదు. నేను పొట్టుని 5 feet 2 inches మనం ఆ చెప్పులు లేకుండా నడవరు, ఇంకా చిన్నగా నడుతాయి. ఆ చెప్పులు బరువైనాయి. బయటికి రాగానే అక్కడికి చిన్న గాడిద పోతుంది పిల్ల, దాన్ని పట్టుకోవాలి అనుకుంటున్నాను. ఆకులు పచ్చగా కనబడుతున్నాయి. ఇదేమిరా ఆశ్చర్యం అనిపించింది. ఇదేమి ఇదంతా. అప్పుడు మన తత్వం గురించి తెలియదు, ద్వైతం గురించి తెలియదు, అద్వైతం గురించి తెలియదు, విశిష్టాద్వైతం గురించి తెలియదు, ఏమి తెలియదు. పోయేది తెలిసింది నాస్తికత్వం ఒకటి చూసుకుని వచ్చినాం. నాస్తికత్వం అంటే పుస్తకాలు చదవలేదు, అదే తెలుసు. తర్వాత అవన్నీ ఇక 5 రూపాయలు వాళ్ళు ఇచ్చిండ్రు అంటే ఏమని ఓ భిక్షకునికి ఇచ్చి, ఆయనకెందుకు రా మనం దేవునికి ఇచ్చేటంత ఉన్నాము మనం అని, వాడే మనకి ఇస్తాడు కానీ మనం ఎందుకు ఇవ్వాలని ఆ భిక్షపానికి ఇచ్చేసిన 5 రూపాయలు ఇక వచ్చేసినాయి. ఇక వచ్చినాక ధ్యానం పట్టుకునేది బాగా. ఎట్లా ఉంటుందంటే 2 బీర్లు గిట్ట కొట్టినట్టు, మత్తు చాలా. దుఃఖం ఎక్కడ ఉన్నది అన్నట్టు ఎవరు వచ్చుతురు. ఇక ఎట్లా అంటే ఏంది మంచిగా ఉన్నా, దుఃఖం ఎక్కడ ఉంది, మందులో కావాలంటే కూడా దొరుకుతుంది నాకు దుఃఖం. అంత ఆ స్థితి ఉంటే పెళ్ళి కాలేదు అప్పటికి. మరి ఇప్పుడు అదే మళ్ళీ వచ్చింది అనుకున్నది, కానీ నడమ రాలేదు, పోయింది. మ్యారేజ్ కాగానే డిస్టర్బ్ అయిపోయింది, మనం అడ్జస్ట్ కాలేదని. ఇక తర్వాత ఇక స్వాముల దగ్గరికి ఆశ్రమాలు అక్కడ ఇక్కడ పోతుంటే చేస్తుంటే. అంటే ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీలో? ప్రశ్నలు ఏం లేవు. అంతకంటే ఇంకా ప్రశ్న లేనప్పుడు ఎందుకు మనం ఎందుకంటే కంపెనీ. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత గట్కేసర్లో 2 కుటీరాలు వేసుకున్నాం. నాకు ఆశ్రమం అంటే ఆశ్రమం వద్దు అనిపించింది. ఇంకా మన అశోక్ నగర్లో ఒక ధీరానంద స్వామి అని ఉండే, ఆయన ఆశ్రమం తీసుకోమంటాను. నాకు ముందుగా ఏం తెలియదు, నేను ఏ పని చేయలేదు, కేవలం నా ఎనర్జీని అంతా దీన్ని అర్థం చేసుకుంది కానీ కట్టుబెట్టిన. ఇప్పుడు ఫ్రీ అయినా. ఇదేందుకు స్వామి మళ్ళీ ఈ బాధ్యత నేను తీసుకోను అంటే, నువ్వు బాగానే మాట్లాడతావు కదా, భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తావు, మంచిగా చేస్తావు కదా, ఇంకా అప్పటికి పోలేదు భగవంతుడు చేస్తావు కదా అంటే,
కృష్ణుడి కన్నా గొప్పడవా? కృష్ణుడు నాకన్నా దురదృష్టవంతుడే అని ఎట్లా? ఆయన కారణం జన్ముడు ఒక కారణంతో వచ్చిండు. నేను ఆయన కొడుకును హాయిగా ఉండనీకి వచ్చినడికి అంటే బాగా చెప్తాను, అంత బాగా నేర్చుకో పని. ఇక అట్లా జరిగింది. ఇక తర్వాత ఇక ఓషో దగ్గరికి 74 చూసారు ఓషోని? క్యాంప్ చేసిన 10 రోజులు. నా ఇయ్యలు 30 రోజులు, ఇయ్యలు 3 సార్లు క్యాంపు 10 రోజులు. ఇక్కడ క్యాంప్ పూనానా లేకపోతే బాంబే నుంచి పూణేకి వచ్చారు ఆయన. అప్పుడు 10 రోజులు ఒకసారి ఆయన దగ్గర ఊరుకుంటుంటుంది. అప్పుడు జనాలు తక్కువ, 30 మంది 25 మంది ఉంటుంటారు. ఊరికే అల్మొక్తుంది. ఆ లక్ష్మి ఉండే, లక్ష్మి అంటుండే రేందు రేందు అంటుండే. भगवान मैं आपसे माला लेना चाहता हूँ, साधक का तो लक्ष्मी देगी, सन्यास का मैं देता हूँ, साधक का ले लो लक्ष्मी को. నేను తోటి తీసుకుంటాను, ఆమె తోటి. అప్పుడు వీడు 6 నెలలు ఉన్నాడు. ఈడు కూడా వచ్చిండు. మీరున్నారు అక్కడ? నేను ఈడు ఉన్నాయి. ఆ చిన్న బాబు 6 నెలల పిల్లాడు చేతిలో ఉన్నది మీరేనా? మా మిస్సెస్ చేతిలో. ఇప్పుడు ఇది మీరేనా ఇక్కడ? ఇది నేనే అప్పుడు. నాకు ఈ ఫోటో షేర్ చేయవా? తీసుకోండి, షేర్ చేయ నాకు వస్తాను. నా ఫోటో కూడా పెట్టలేదు ఊరికే బాగుంది. కూడా పెట్టుకుంటే వేరే వాళ్ళ ఫొటోస్ చూసాం ఓషోతో, కానీ ఓషోని కలిసి తీసుకొని ఫస్ట్ టైం చూస్తాను నేను. కొంతమంది ఉండొచ్చు కానీ రెఫరెన్స్ ఉండదు కదా. చెప్పిన వాళ్ళు ఉన్నారు, బట్ ఇప్పుడు ఎట్లుంది అది ఓషో కంపెనీ వాళ్ళు తీసిన ఫోటో లాగా అందంగా ఉంది. అది వాళ్ళు తీసిన ఫోటోనే ప్రాబబ్లీ. బాగుంది. మా అమ్మ కూడా వచ్చింది ఒకసారి. ఆమె కూడా మా నాయన అన్నాడే వినబడి పోకుండా రోడ్ మీద చేస్తాడు. అప్పటికే నేను ఇంత ఓవరాల్ ఏమర్థమైంది అసలు లైఫ్ అంటే మీరు ఒకవేళ నిర్వచిస్తే? ఏం లేదు, అర్థం చేసుకోవాల్సింది కాదు, లైఫ్ అర్థం చేసుకునేది కాదు, ఎంజాయ్ చేయవలసింది. అచ్చా, ఇట్స్ నాట్ మిస్టరీ అన్నాడు కదా ఆయన అనడం వదిలేయి. మీకేమనిపిస్తుంది? నాకు కూడా అట్లా అనిపిస్తుంది. ఏం చూసినా నేను విచారం చేసినాం, అవి చేసినాం, ఓడు కనబడతలేడు. ఊకేనే मेरा उसका फासला क्या है किसी ने नहीं बताया. నాకు వానికి ఉన్న వ్యత్యాసం దూరము ఎవరు చూపెట్టాడు. హరేక్ ఆద్మీని ఇద్దరు కావని తోవ చూపి డిస్పెట్టేస్తుంది. అట్లనే ఉన్నారు వీళ్ళందరూ. తర్వాత అట్లా నడిచినాయి. ఓషన్ చూసినప్పుడు ఏమనిపించింది? ఓషన్ ఫస్ట్ టైం చూసినప్పుడు అంతకుముందు ఒకటి చెప్పాను నేను ఇప్పుడు ఇక్కడ దివ్యజీవన మహాసభనం ఉండేవాడు, డివైన్ సొసైటీ వాళ్ళది. శివానంద్ శిష్యుడు ఆయన ఎవరు ఇంకో ఆయన ఉండే, ఆయన రమణ మహర్షి లెక్కనే ఉండే. ఆయన కూడా చిదానంద్ మహారాజ్. ఆయనది భువనగిరిలో 3 రోజుల క్యాంప్. వీళ్ళది కూడా నడుస్తుండే, మలయాళ స్వామి సనాతన్ అని. అప్పుడప్పుడు అటెండ్ చేస్తుంటాం. అప్పుడు ఎవరు లేకూడదు కదా, ఓషో దగ్గర పోలే. అప్పుడు అడిగి పోయినప్పుడు తర్వాత ఓషో దగ్గర పోయినా 67 అయినా పోయినా, ఇది 72, 73 చెప్తున్నా. అయితే ఆయన ఏమన్నాడు లాస్ట్ ఒక శివానంద్ కీర్తన చేపించాడు. కీర్తన చేపిస్తే ఆయన అన్నీ వాసుదేవ నమ, హరే రామ, హరే కృష్ణ, నమ శివాయ, ఇవన్నీ మీకు ఏది ఇష్టం ఉంటే అది మీకు మంచిగా అనిపిస్తే చేసుకోండి, ఇంకొక దీక్ష ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పండి. మనకెందుకు ఊహామయ్య కదా మనది. ఊహామయ్య అప్పటికే మస్తు సంవత్సరాలు అయిపోయింది. ఈ దాని తోక తెలుస్తుంది, బుద్ధి అయినా కానీ ఇరుతలేదు. జోలు పెట్టుకుంటే చిన్నది ఒకటి ఉండేది ఊహామయ్య రమణ మహర్షి పుస్తకం. ఏం తెలియలేదు తెలియదు. అయితే ఆయన అన్నగానే మనకెందుకు మనం విచారం చేస్తున్నాం కదా, నేను ఎవరైనా ఈ మంత్రాలతో మనకేం చేస్తున్నాం. ఆయన ఎవరికి వెళ్ళలేదు కూడా. ఆయన అంటే వేదవాకు. ఓషో కన్నా కూడా నాకు ఓషో చాలా
ఆయనలకు ఎవరు మాట్లాడలేదు. అంత ఆయన చాలా వ్యాస్ట్గా మాట్లాడు, అన్నీ అవసరం ఉండని అవసరం లేకపోయినా మాట్లాడు. వీళ్ళేమో జస్ట్ మాట్లాడినారు. అయితే అక్కడ నుంచి ఇక ఇంటికి వచ్చిన 2 రోజులు 3 రోజులు ఉండి ఇంటికి వచ్చిన ఇక డ్యూటీకి పోవాలంటే 10 నిమిషాలు దగ్గరనే డ్యూటీ. టెలిఫోన్లో చేస్తుంటాను నేను. లోపల నేను గొంగడ వేసుకొని బయట నా రూమ్లో మీద ఒక రూమ్ సపరేట్ ఉంటుండే. చూస్తుంటే లోపల అక్కడ చేసిన కీర్తన ఒకటి ఎక్కువ అవుతుంది. అది ఇదేదో బాగానే ఉంది, బయట చేసిన దాన్ని బయట తీసి మీరు మంచం గురించి ఒకసారి చెప్తారు, మంచంతో ఏం కాదని అని. అయితే ప్రశాంతంగా ఉన్న మనసుకే మంచం, కొంచెం డిస్టర్బ్ ఉన్న వాళ్ళకు అది కుదరదు, అది వేరే తిరుగుతుంది. జపించలేదు తుపాకీ లాగానే, తుపాకీ ఎంత మంచిది కాదు, మంచిది కాదు, అది అందరికి కుదరదు. ఓషో చెప్పిండు ఈ సంగతి, అందరికి కుదరదు. ఎప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ చెప్తాను నేను. ఫస్ట్ ఓషో తెలిపోయినప్పుడు ఇక అది నడిచి లోపల నడుస్తూనే ఉంది. రాత్రికి వస్తే నడుస్తుంది, వేటికి వస్తే ఇవన్నీ ఇటుపడుతుంది. ఇది ఎందుకు మంచిగా ఉంది సారి, ఇంతకన్నా ఏం కాదు, ఆలోచన లేవు వీళ్ళకు. ఇక మా పిల్లడు అరే అప్పుడు ఆడ ఓషో బుక్స్ స్టాల్ పెట్టింటారు ఇక్కడ గాంధీ భవన్లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. అయితే నన్ను కూడా పిలిస్తే పోయి కూకుంటుంటే ఇక చాలామంది ఓషో శిష్యులు చూసినా కానీ ఇక మనకు తెలియదు వాళ్ళ డెప్త్ ఎంత మనది డెప్త్ ఎంత కానీ వాళ్ళంతా ముసళ్ళు అయినా కానీ ఇంకా నాన్ వెజ్ జోకులు నడుస్తాయి. నాన్ వెజ్ జోకులు ఖరాబ్ కావు కానీ నువ్వెందుకు చెప్తున్నావు వాళ్ళకు, యంగ్స్టర్స్కు? నువ్వు నిలబడ్డాక చెప్పు. ఆయన నిలబడ్డాక చెప్పిండు, అక్కడ నుంచి చెప్పిండు ఆయన చెప్పిండో లేదో అన్నట్టు చెప్పిండు. నువ్వేం చెప్తావు? అదే నాకు చాలా వర్షాలు తిరిగిన, క్యాంప్ కూడా చేసిన. మా అమ్మ కూడా క్యాంప్ చేసింది, నేను కూడా క్యాంప్, అమ్మాయి బట్టి పోయి క్యాంప్ చేసిన. ఆమెకు అంత తత్వం మీద అంత తెలియదు. సరే ఇక అక్కడ పోయిన తర్వాత ఇది నేను చాలామందిని అడిగిన, అదేమైంది నేను అంటలేను, అది జరుగుతుంది. పదాలన్నీ అణిగిపోయినాయి, ఒక సౌండ్ లెక్క కనబడుతుంది. ఇది మెల్లమెల్ల శ్వాసలు కూడా అయింది. అది శ్వాస అయిందంటే సూప్లో కూడా రావాలి, నాకు సూప్ అంటే ఇష్టం అని అనుకున్నాం. కానీ మా ఒక పెద్ద మనిషి ఉండే, ఆయన ఓషో 68లో వచ్చినప్పుడు వాసి భవన్ అని అఫ్జల్గంజ్, ఆయనకు ప్రవచనం చెప్పి, అప్పుడు మనం లేమనరా, మనకు తెలియదు. ఆయన కూకుంటుంటాం అప్పుడప్పుడు పోయి. అయితే మా ఫ్రెండ్ కూడా ఎయిర్పోర్ట్ పనిచేసి, అరే మీ పైల్వాన్ వచ్చింటా ఒక ఆయన రజనీష్ అంట, అదే ఎట్లానా, సరే బుక్స్ కూడా ఇచ్చింది, సైలెంట్ ఎక్స్ప్లోజన్ అది ఇచ్చాడు. సరే చాలా బాగుండేది, సరే అని అనుకున్నాం. అని ఏదో పూణె పోదాం అందరం అన్నాను. సరే పూణె పోయినాం 74 అట్లా పోయిన అక్కడ ఆయన ఫస్ట్ చూసినప్పుడు అన్నాడు, అనిపించింది దేవుడు అంటే ఇట్టుంటాడు. అప్పుడు నల్లగట్టమంటే నల్లది, ఈశ్వరుడు అంటే గిట్టుంటాడు, రాతి చెక్కినట్టు శిల్పం ఉంటుండే. అప్పుడు ఇట్లా కదలకుండా చెప్తుండే, చాలా బాగా అనిపించింది. ఇక తర్వాత ఏమన్నాడు, మంత్రం గురించి నేను లాస్ట్గా చెప్తాను. శివసూత్రం నడుస్తుంది ప్రోగ్రామ్, శివసూత్ర సత్యనామ దాది వేరే చిక్కులో శివసూత్రం నడుస్తుంది. లాస్ట్గా చెప్తాను నేను, కానీ లాస్ట్గా చెప్పాను, ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, కానీ ఇది వాళ్ళు చేయొద్దు, వీళ్ళు చేయాలి, ఎట్లా చేయాలి అని. ఏ పేరు అని పెట్టు, నీ పేరు పెట్టుకో, ఏమో డబ్బా అనుకో, ఏదనుకో అంటే నేను డబ్బా కాదు, వాళ్ళ పేరే తీసుకున్నా. కానీ ఇక ఆయన చెప్పిండు, కరెక్ట్గా చెప్పిండు. ఇక్కడ వాళ్ళు చెప్పండి ఏమవుతుంది ఇది చేస్తే ఇట్లా అంటే, ఏమైతే చేస్తే బాగా అనిపిస్తుంది అంటే 24 hours మాట్లాడేటప్పుడు జరగదు. అది తినేటప్పుడు, చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ముందుగా. తర్వాత వింటాం, ఆ వినడం కూడా కష్టం అనిపించింది నాకు. అదే ద్వైతం కనబడుతుంది ఏంటంటే, మన ఆయనేమో అద్వైతం గురించి మాట్లాడుతాడు,
సరే ఆయన జరిగినాక ఇట్లా ఇట్లా అయిపోతే అయిపోయినట్టే అన్నాడు. అంటే అరే నీకు మిగిలి ఉన్న ఎట్లా అయిపోతాడు జస్ట్ ఆనందం అనిపించింది నాకు. నేను మిగిలి ఉన్నా కదా అని సరే ఆయన 5-6 మెడిటేషన్ చెప్పిస్తుండే. శరీరం అంతా ఇదైపోతుంది. మండల డాయం అని ఉండే రాత్రి పూట నిద్ర రాకపోతుంది. నాన్న కొన్ని నీళ్ళు నాబెట్టే తీసుకురాకు, కొన్ని నీళ్ళు ఇది ఓపెన్ ఉంది ఇచ్చేసి. సో ఫైనల్గా చెప్పండి అసలు నన్ను ఎందుకు కలిసిర్రు? మీరు అదే కోయకు చెందినట్టు కనబడుతుంది. నేను ఇక్కడ మనుషులను ఎవరిని చూడలేదు, హైదరాబాద్లో ఎవరిని చూడలేదు. ఎట్లా అంటే నా మనసు నిలిచిపోయింది. నేను అన్నిటి నేనేం చేస్తున్నా, నేను ఉన్నప్పుడే ఉన్నా, నేను పనిచేసేటప్పుడు కూడా జరిగిపోతుంది అది హ్యాపీనింగ్ అని. నాకు కర్తృత్వ భావం లేదు అన్నమాట. నేను కర్తను కాను అన్న దృక్పథము ఎవరి దగ్గర లేదు. చాలా సత్సంగాలు తిరిగిన అందరు మెచ్చుకున్నారు, అందరు ఇది చేసారు, కానీ ఇక నాకు పసంద్ కాలేవారు. నాకు పసంద్ అది బాగా మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆయన అన్నాడు ఓషో, నేను ఎప్పుడు 76లో ఓషో ఆయన రేపల్లెలో చిన్నమ్మ అని ఉండే ఒక ఆమె, నగ్న సంతు ఆయన శిష్యుడు, ఆయన కొడుకు ఆమె చిన్నన్నయ్య. అందరూ ఓషో దగ్గర అన్నీ కానీ ఎన్లైటన్మెంట్ అయినట్టు కనబడతలేదు నాకు. అంటే నేనైనా ఎందుకు ఎన్లైటన్మెంట్ కనబడతలేదు, ఏం కావాలంటే ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు 76, 77 నేనన్నా నువ్వు ఏదన్నా అడుగు నేను ఇస్తా, కానీ ఎన్లైటన్మెంట్ కానీ ఇంకా వాళ్ళకన్నా మంచిగా ఇస్తాను నేను లక్షరీయా, నువ్వు అడిగిన ప్రశ్నకు అంతే సమాధానం ఇస్తా. మళ్ళీ దాని మీద మనం ఉంటే మళ్ళీ అడుగుని లక్షరీయా నేను అడుగను అంటే 2 అడుగని చెప్పింది. దాంతో ఏందన్నా అది కాదు, చూడగానే తెలుస్తుంది వాళ్ళ వైబ్రేషన్. ఆయనది ఏంది, కృష్ణమూర్తి ఏంది చూడగానే తెలిసిపోతుంది. అట్లా మనం నుండి అదే ఆయన ఏమన్నాడంటే ఇట్లయితే అయితే, కానీ నాకు అనిపించింది ఇంకా నేను ఉన్నా కదా, నాకు అప్పుడు తెలియదు కదా అబ్జర్వర్ లేదు అబ్జర్వ్డ్ అని. మెరిచి అయిపోతుంటేనేమో కానీ నాకు తెలియదు, ఆ టెక్నిక్ తెలియదంటే అప్పుడు లేదు, అది ఆ సామర్థ్యం లేదు మనకు. ఇక తర్వాత గట్లా నడిచింది. యూజ్ ఆడికెళ్ళి జేకే దీనిని ఇంట్రడ్యూస్ చేసి చూసారా? కృష్ణమూర్తిని చూసినాం. అది స్పీచ్ పోతుంటుంది మద్రాసుకు, బాంబేకి. అప్పుడే నిసర్గత మహారాజు కూడా ఉండేనట్టు కానీ మాకు తెలియదు. ఆమె ఐఎమ్ దట్ బుక్ అని దొరికింది ఒకటి, తెలుగులో కూడా ఉంది, ఇప్పుడు బాగా వచ్చింది తెలుగులో. మా స్నేహితుడు ఒకటి తెచ్చు. ఇక ఆడికి ఆయన ఇక యూజీ దగ్గర పోయినాం. యూజీ కృష్ణమూర్తి ఆయన బాంబేలోనే ఉండే, మా ఫ్రెండ్ది ఒక ఫ్లాట్ ఉండే అక్కడ. సరే ఆడికి పోయినాం. పోతే యూజీ దగ్గర ఎక్కడొచ్చిండు, చాయిస్లెస్ అవేర్నెస్ సర్కిల్ జూనికి వచ్చిందా అవును. అంటే కృష్ణమూర్తిని పని చేసి నేను ఓల్ దగ్గర పోయినా మాట్లాడకపోతుంటే ఇంటుంటే అంతే గమనిస్తుంటే కానీ ఎక్కువ ఆడపోతుంటే అందరినీ కట్ చేస్తుండే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంతలోనే మహేష్ భట్ వచ్చిండు, కాపర్ భక్తుడు ఆయన. మహేష్ భట్ వచ్చిండు, మా దోస్తు ఇంగ్లీష్ బాగా వస్తుండండి. వాడు అన్నాడు ఏం పిక్ తీసిండు, అర్థ తీసిండు. అప్పుడు అర్థం ఏం చేసినాం, మళ్ళీ సంప్రదాయం లెక్కనే కలిపేసినాను అట్లా అట్లా. అదే ఏదో డిస్కస్ చేసి అందరం మేము కుర్చీలో ఒక్కొక్కటే బొల్లాడుతుంటాం దీని మీద ఫ్రీక్ అనమాట. ఓషో యు ఆర్ క్రిటిసైజింగ్ అదర్స్ ఇస్ బిజినెస్ అండ్ యువర్స్ ఆల్సో ఇస్ బిజినెస్, సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ అంటే నా బిజినెస్ సారా అన్నాడు. వీడు దేశ గురుద్రోహుడు, వీడు చాలా గురుద్రోహుడు. మహేష్ భట్ అన్నాడా ఎవరు? నీది కూడా బిజినెస్ కదా అని చచ్చిపోతున్నారు ఎంతో మంది వస్తుడు కదా. అంటే వస్తుండేమో కానీ నా బిజినెస్ ఏమైనా తీసుకుంటున్నా చేస్తున్నా ఏమైనా ఆర్గనైజ్ చేసిందా నేను వద్దంటే వస్తున్నారు వాళ్ళు. ఒక ముసలాయన అన్నాడు
మళ్ళీ వస్తుంటే కాలేజీ ఓటేస్తాను నేను. బయట నుంచి ఓడ్డాడు పాపం, హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆడ ఓడ్డాడు. ఆ పోతే పోతే మేము పూణేలో ఒక ఆయన ఉండే దాదాజీ అని, ఆయన కూడా చూసుకుంటాం. ఆయన కూడా మన దగ్గరికి వచ్చాడు, ఇంటికి కూడా వచ్చాడు. అయితే ఆడికి వెళ్ళి నేను అన్నా, సపోజ్ నాకు ప్రపంచం మీద ఏమీ ఆసక్తి లేదు, ఏమీ లేదు, ఏమన్నా అవుతుందంటే ఇట్ మే క్లిక్ అన్నాడు. అమ్మ సాడ్రా భయ ఎవరన్నారు ఇట్ మే క్లిక్? కరెక్ట్ చెప్పాడు కదా, ఇట్ మే క్లిక్. ఏమో నాకు అప్పుడు కరెక్ట్ అది. ఇట్ మే క్లిక్. నాకు ప్రపంచం మీద ఆసక్తి లేదు అంటే ఈజీ కృష్ణుడు చెప్పింది అర్థం కాదు. నాకని లేదు, ఎవరికైనా ఆసక్తి లేదు. రమణ మహర్షి చెప్పింది చెప్తా నీకు. చిన్నది ఒక ఆవిడ వచ్చి, నాకు ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం లేదు, పిల్లల మీద వ్యామోహం లేదు, దేని మీద వ్యామోహం లేదు, పదవుల మీద, నాకు జస్ట్ మోక్షం కావాలి అంటే రమణ మహర్షి ఏమన్నా అంటే అవన్నీ లేకపోతే మిగిలేదు అదే అన్నాడు. అంటే అన్ని లోపలికి వెళ్ళి ఇంకా అంటే నేను మొత్తం బట్టలు ఇప్పేస్తాను, నగ్నంగా అవుతానా అంటే ఏమంటావు? నేను బట్టలను ఇప్పేస్తా, నగ్నంగా అవుతానా అంటే నేను ఇంకా ఇప్పలేదు, బట్ ఒక భరోసా వస్తుంది కదా. మే క్లిక్ అంటే సరే ఇక బాగా జర బ్రెయిన్ వాష్ చేసాను. అప్పుడు చెప్పేటప్పుడు జర ఎవరు ఏ చెప్పినా, ఇప్పుడు వర్షం కూడా ఏదైనా సబ్జెక్ట్ చేస్తే మనకు పూర్తిగా ఇదైపోతుంది. మా ఫ్రెండ్ ఒకడు ఆడికెళ్ళి వచ్చి 10 రోజులు నారద భక్తి స్థలం విన్నాడు. ఇది వాడు ఆర్ట్ ఓరియంటెడ్ భక్తి ప్రధానం. ఆయనకి చాలా ఏడుపు చేసి వచ్చేది మంచి వచ్చింది. తెల్లారి మహావీరు అని చెప్పాడు జైన్ మతస్థులు. అప్పు దీపో బావా, నీ దీపం నువ్వే కావాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దు. అదే నిన్నటిదాకా నువ్వు అని చెప్పిండొచ్చు అనుకుంటొచ్చు. నువ్వు నారదుడు వచ్చినా గడదని పట్టుకొని అవతలకి నువ్వు కష్టం ఇప్పుడు రావద్దు అంటే అలా వీనికి చాలా ఇదని నువ్వే చేయాలి, ఎవడు చేయడు. సంఘర్షిది మార్గం, అది సమర్పంది, ఇది సంఘర్ష అని చెప్తాడే. వీడు ఎందుకున్నారు ఆయన అంటే అంత లోపలికి దిగుతుంది ఆయన ఏం చెప్పినా కానీ. ఒక సైంటిస్ట్ లేకున్నాడు ఆయన నిజంగా వస్తే. కొంతమంది బాగా తారీఫ్ చేస్తున్నాడు, నేను క్రిటిసైజ్ చేస్తుంటే. ఎవడైతే క్రిటిసైజ్ చేస్తాడో వాంతుడు కూడా కొట్టాడుతుంటే ఏది చెప్పు ఒక్కటి కూడా ఆయన దోషం రాంగ్ ఉన్నదని. అంటే నేను ఆయన సైంటిస్టు. తర్వాత కొత్త అన్నీ చేసిండు, అవేమైతే దాని ప్రభావం ఆయన తెలియదు కదా, తర్వాత మర్చిపోతాడు ఆయన. అట్లున్నాడు. కొత్త మంచి చెప్పిండు, తంత్రాలు అవి ఇవి ఎవరు చెప్పని చెప్పిండు. తర్వాత ఇక ఆడికెళ్ళి ఇక అందరూ యూజీకి జేకే దగ్గర పోయారు. నాకు వైరాగ్యం వచ్చేసింది. ఒక పెద్ద ఉదాసీనత, ఎక్స్ప్రెస్ లేదు, మనం లేదు, ఏది లేదు. ఏం చేయాలబ్బా, ఏం వింటాం ఇంకా అని నేను, మీరు ఓన్రా పోయి నేను జూబు బీచ్ కాడికి పోయి నాకు ఏ బస్సు చెప్తే వచ్చేస్తా అంటే, ఆ పలానా బస్సురా వచ్చేస్తుంది అంటే, సరే నేను జూబు బీచ్ కాడికి పోయి బయట లాంచ్ చేసి వచ్చారు. ఇంకా 10 నిమిషాలు ఉంది సార్ జేకేది. ఇందాక వచ్చినాం కదా అని ఆ పడద తీసుకొని జర లోపల పోయినా, ఎదురుగానే కనబడుతుండ్రు. అయిపోయింది లెక్చర్. అప్పుడు పొద్దు దగ్గర తిరుగుతూ అందరికీ చేయిస్తున్నాడు, చేయి పెడుతున్నాడు. నేను కూడా పోతే చేయిస్తే చేయి పెట్టాను. నేను ఆయన దూరంగానే ఈ ఉదాసీనత ఉండే కదా, అదంతా వెళ్ళిపోయింది. అంత ఎన్నో ఏళ్ళ నుంచి స్నానం చేయకపోతే ఎట్టుంటుంది, స్నానం చేసిన తర్వాత ఎట్టుంటుంది. ఆ బియ్యంలో చార్జ్ ఉన్నది ఆయన. మాటలు సేమ్, మాటలు ఒక లెక్చర్ ఇంటే చాలా అనిపిస్తుంది, 2-3 లెక్చర్లు ఇంటే చాలా అనిపిస్తుంది. మంచి మాట చెప్పింది. కానీ బియ్యంలో చార్జ్ అట్లా సార్ అట్లా చచ్చిపోయింది. ఇంకా ఎవరెవరు కలిసిర్రు? ఫస్ట్ రమణ మహర్షి నుంచి వచ్చి అక్కడి నుంచి చలాన్ని కలిసి, ఓషోని కలిసి, కృష్ణమూర్తిని కలిసి, తర్వాత 71లో ఒక జిల్లెలు కూడా అమ్మ దగ్గర అయిపోయింది. ఆమె కూడా చాలా, ఆమె ఏమంటుండే, అమ్మ కుక్కల్లోన, చెట్టుల్లోన, పందిలోన, మనిషిలోన భగవంతుడు ఉంటుంటాం నిజమైన కాదు నాయన. కుక్కగా భగవంతు, చెట్టుగా పరిపూర్ణమైన నాకు అనిపించింది. ఇంకేమన్నా చూసారు లాస్ట్? ఈ రీసెంట్గా ఏమన్నా చూసారా? రీసెంట్గా
రీసెంట్గా 15 ఏళ్ళ నుంచి నేను ఆయనను కూడా ఇడిచిపెట్టిన ఓషోను చూడదియా చూడదియా నీ వల్ల ఓషోకి లిబరేషన్ వచ్చింది. ఆయన పని అది అదే లిబరేషన్ చేయడం మనం నన్ను కూడా మర్చిపోంటాడు. అయితే ఇప్పుడు మళ్ళా అవి చూస్తే ఇలా మంచిగా అప్పుడు అర్థం చేసుకోలేదు, ఓన్లీ తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాను. ఆయన సామాజిక పరంగా చెప్పినవన్నీ కొరుకుడు పోలేదు. మన సంస్కారాలు ఉన్నాయి కదా కొన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు చదివితే అనిపిస్తుంది ఇంత మెచ్యూరిటీ అప్పుడు లేకుండే అనిపిస్తుంది. ఇక తర్వాత సాములు నాలని తర్వాత ఇక ఆడ 2 కుటీరాలు వేసుకునేట్టు 2 బ్రహ్మచారులు సన్యాసులు మన దగ్గరికి వస్తుంటే వాళ్ళ నుంచి 10 రోజులు పోతుంటే కానీ ఇప్పుడు పోతలేదు. చాలా పెద్ద ఆధ్యాత్మిక ప్రయాణం ఉంది మీ జీవితంలో. అంటే అందరు మాట్లాడతారు, బట్ మీరు తిరిగారు కూడా. ఇక తిరగం అయితే నచ్చింది. అందులో మా మిస్సెస్ కాంట్రిబ్యూషన్ ఉంది, మా మదర్ది ఎక్కువ కాంట్రిబ్యూషన్. మా నాయన అయితే జర మండిపడుతుండే. ఓవరాల్గా ఏంది అర్థమైంది? ఒక మాట చెప్పండి ముగిద్దాం. ఓవరాల్గా చెప్పిన కదా ఇంతకుముందు, ఇది ఏమీ లేదు, వచ్చి ఎంజాయ్ తిరుగు ఎంజాయ్ చేయి, దొరుకుతుంది అనుకోక ఎక్కడ బస్ కంపెనీ అట్లా ఉంటుంది. వీళ్ళకన్నా మంచిగా ఉంటుంది కదా, ఇండ్లలో కన్నా వాళ్ళకి ఎంత చెప్పినది కాదు. మా మిస్సెస్ కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా పూజ చేస్తే 4-5 గంటలు వెంకటేశ్వర్లో పూజ ఏం చేస్తే వాడు అప్పులు చేసి కిరీటాలు పెట్టుకొని తిరుగుతుండే, ఇప్పటికి కూడా జరగలేదంట వాడిని అంటుంటారు. అట్లనకు అంటారు. అయితే ఎవరి దగ్గర మార్పు రాలేదు. మన దగ్గర మా దగ్గర వేరే ప్రపంచంలో ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఆయన దగ్గర మస్తు మంది ఉన్నారు, వర్ష దగ్గర కూడా మార్పు వచ్చినలు తెలియదు. అది స్వవిషయం, పూర్తిగా స్వవిషయం, అది మనమే మనలేము. సరే, బాగుంది మీతో ముచ్చట, రకరకాల విషయాలు చెప్పారు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. సరే చలో. సార్ పేరు కూడా తెలియదు నాకు. మల్లేష్ భారతి, మా పేరు మల్లేష్. భారతి మీకు ఓషో ఇచ్చాడు కదా. నేను చూడగానే అనుకున్నా, మీరు నాకు పొద్దున మల్లేష్ భారతి అని పెట్టగానే నాకు చైతన్య కీర్తి గుర్తొచ్చిండు. అది ఓషో కనిపించింది ఆ పేరులోనే. బాగుంది. పేరు నాగరాజు అంటే మేము పెట్టలేదు, పిలుచురు. వీళ్ళ పేరు వీళ్ళే పెట్టుకుంది స్కూల్ పెట్టప్పుడు. ఆ తొట్టి లేదు, పేరు పెట్టలేదు మేము. వాడు పెద్దోడు మదన్ అని పెట్టుకుంటూ వీడు పవన్ అని పెట్టుకుంటు. మదన్ వాడిని కూడా ఇచ్చిండు. మీ అనుభవంలో బుక్ రాయకూడదు ఎందుకు? ఊరికే ఎందుకు అంటుతుంది అన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. గుర్తున్నప్పుడు ఎందుకుంది ఏమన్నా చేయొచ్చు. ఇంతమంది రాత్రి నేను అది నాకు రాత ఎప్పుడు బంద్ అయిందంటే రమణ మహర్షి పోయిన వచ్చినాక బంద్ చేసింది కదా. రమణ మహర్షిని చూసిరా? రమణ మహర్షిని ఏడా చూస్తాను నేను. అంటే మీరు 45. రమణ మహర్షి మరణించింది 45, 50. నేను అప్పుడు 5 సంవత్సరాలు. అచ్చా. నేను చూడలేదు. అక్కడ పాత వాళ్ళు అందరినీ చూసిన. మురుగునారు పాత ఆయన 67 ఉండే. వారణా సుబ్బలక్ష్మి వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉండే, వాళ్ళని చూసిన. పక్కకు ఇంకొక ఆయన ఉండే. ఇంకా నోటబుల్ పీపుల్ ఓషో దగ్గర చూసి లక్ష్మిని చూసిరు? ఇంకా లక్ష్మిని అప్పుడు శీల లేదు, తర్వాత వచ్చింది. ఆమెను కూడా చూసిన. శీల వచ్చింది. మన చిన్మయ అవును, చనిపోయింది. ఇక మళ్ళీ నేను అక్కడ ఆ క్యాంపు అవి ఏం లేకపోలేదు. ఇక్కడ మేవలానే ఉన్నాను ఒకటి, మేవలాన సెంటర్ బషీర్బాగ్. ఆడ కింద గ్రౌండ్లో సంతోష్ ఆనంద్ చనిపోయిన ఆయన బుక్స్ రాస్తుండే. అవును, వాళ్ళెంబడే పోయినాం ఫస్ట్ టైం మేము. బాగుంది. సరే మరి.